రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొందరు ఇంకా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల పాటు కార్డులు ఇవ్వకపోగా ఇప్పుడు అవకాశం ఇవ్వడంతో అప్లికేషన్లు వెలువెత్తుతున్నాయి. కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు జనం. అయితే కొందరు కార్డులున్నా నెలల తరబడి బియ్యం తీసుకోవడం లేదు. దీంతో సివిల్ సప్లై శాఖ వారి వివరాలు బయటకు తీస్తుంది. గడిచిన 6 నెలల్లోనే 96,000 కార్డుల మీద బియ్యం తీసుకోలేదని ఆ శాఖ గుర్తించింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులుంటే తొలగించాలని భావిస్తోంది పౌర సరఫరాల శాఖ. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నా కొందరు నెలలుగా బియ్యం తీసుకోవడం లేదు. 6 నెలలుగా బియ్యం తీసుకొని కార్డులను డౌట్ఫుల్ కింద క్షేత్రస్థాయిలో విచారిస్తోంది పౌర సరఫరాల శాఖ. కార్డుల సంఖ్య ఎంత ఉంటే డీలర్లకు ప్రతి నెల అందుకు సరిపడా రేషన్ పంపిస్తుంది ప్రభుత్వం. 6 నెలల నుంచి బియ్యం తీసుకొని వారి లెక్కలు తీయగా ఏకంగా 96,000 కార్డులు బయటకు వచ్చాయి. ఇందులో ఈ నెల 22 వరకు చేపట్టిన విచారణలో 6,000కు పైగా కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 1,909, సూర్యాపేట జిల్లాలో 1,018, మేడ్చల్ జిల్లాలో 373, నిజామాబాద్లో 30 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 90,71,000 రేషన్ కార్డులు ఉండగా 2,93,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల 1,90,00,000 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిస్తోంది. ఉచితంగా సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక వాటిని తీసుకోవడానికి బార్లు తీరుతున్నా 1,06,000 మంది మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో సివిల్ సప్లై శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్లతో విచారణ చేస్తోంది. లబ్ధిదారులు ఆ చిరునామాలో ఉంటున్నారా లేదా మరణించారా అని పరిశీలన చేయిస్తున్నారు. కొందరికి 2 కార్డుల్లో పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులు ఉంటే 1,62,773 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 10,712 కార్డులను పరిశీలిస్తే 6,000కు పైగా అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. మరోవైపు 100 ఏళ్లకు పైగా వయసు ఉండి చనిపోయిన వారు రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత అనర్హత ఉన్న కార్డులను తొలగించనున్నారు. అలాగే చనిపోయిన వారి పేర్లను సైతం డిలీట్ చేయనున్నారు. దీంతో పాటు 2 కార్డుల్లో పేర్లు ఉన్న లబ్ధిదారులను 1 కార్డుకే పరిమితం చేయనున్నారు అధికారులు.